students. Today's topic is transformers గురించి తెలుసుకుందాం. సో ఏసీ అనేది ఒక పాయింట్ ఆఫ్ జనరేషన్ నుంచి ఫార్ ఆఫ్ ప్లేసెస్కి ట్రాన్స్మిట్ చేయడానికి హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ దగ్గర మనం ఏసీని పాయింట్ ఆఫ్ జనరేషన్ నుంచి ట్రాన్స్మిట్ చేస్తాం. ఏకాంత విద్యుత్ ప్రవాహాన్ని అది ఉత్పత్తి అయిన జనక స్థానం నుంచి సుదూర ప్రాంతాలకు ప్రసారం చేసేటప్పుడు అధిక వోల్టేజ్ వద్ద తక్కువ ప్రవాహ విలువతో ప్రసారం చేస్తారు. కానీ మన ఇండస్ట్రీస్కి హౌసెస్కి ఆ వోల్టేజ్ అనేది అంత డిజైరబుల్ కాదు. కానీ పరిశ్రమల్లోనూ ఇళ్లలోనూ కానీ ఇంత అధిక వోల్టేజ్ అనేది అవసరం ఉండదు అండ్ పనికిరాదు. సో దానికి కరెంట్ అనేది కొన్ని సందర్భాల్లో హై వోల్టేజెస్లోనూ కొన్ని సిచ్యువేషన్స్లోనూ లో వోల్టేజెస్లోనూ అవసరం అవుతుంది. దానికి మనం ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేస్తాం. విద్యుత్ ప్రవాహాన్ని కొన్ని సందర్భాల్లో అధిక వోల్టేజ్ల వద్ద మరికొన్ని సందర్భాల్లో తక్కువ వోల్టేజ్ల వద్ద సప్లై చేయవలసి ఉంటుంది. దానికి ట్రాన్స్ఫార్మర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఇట్ ఈస్ అన్ ఏసీ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్. ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్కి పవర్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే ఏసీ డివైస్ని మనం ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. అంటే ఇది ఏం చేస్తుంది అంటే కరెంట్ని ఇంక్రీజ్ చేయడం లేదంటే డిక్రీజ్ చేయడం, కరెస్పాండింగ్గా వోల్టేజ్ని అంటే కరెంట్ ఇంక్రీజ్ చేసినప్పుడు వోల్టేజ్ని తగ్గించడం, అలాగే కరెంట్ని డిక్రీజ్ చేసినప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం అనేది చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ అనేది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది పరివర్తకం అనేది ఒక వలయం నుంచి ఇంకొక వలయానికి పవర్ని సరఫరా చేసేదాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటున్నాము. అది ఏం చేస్తుంది అంటే ఒక ప్రవాహాన్ని పెంచడం, అంటే ప్రవాహాన్ని పెంచినప్పుడు వోల్టేజ్ని తగ్గించడం, లేదంటే ప్రవాహాన్ని తగ్గించినప్పుడు వోల్టేజ్ని పెంచడం అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్కి మనకి 2 కాయిల్స్ ఉంటాయి. 2 కాయిల్స్ అనేది ఒక కామన్ కోర్ మీద బౌండ్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇదొక కాయిల్, ఇదొక కాయిల్, ఇది కోర్. ఒక కామన్ కోర్ మీద ఈ 2 కాయిల్స్ బౌండ్ అయి ఉంటాయి. 2 తీగ చుట్లు ఉంటాయి. ఆ 2 తీగ చుట్లు ఒకటే కోర్ మీద బౌండ్ అయి ఉంటాయి. ఈ కాయిల్స్ అనేవి ఎలక్ట్రికల్గా ఇన్సులేట్ అయ్యి మ్యాగ్నెటికల్గా లింక్ అయి ఉంటాయి. ఇవి ఎలక్ట్రికల్గా విద్యుత్ పరంగా వేరు చేయబడి అయస్కాంత పరంగా కలపబడి ఉంటాయి ఈ కాయిల్లో ఈ పార్ట్ని, ఇది రెక్టాంగులర్గా ఉంది కదా, మనం తీసుకునేది రెక్టాంగులర్ స్క్వేర్ టైప్ తీసుకుంటాము. అది దీన్ని కోర్ అంటున్నాము. ఈ పార్ట్ని, ఈ మొత్తాన్ని ఇలా తీసుకున్న ఈ అరేంజ్మెంట్ని ఇలా దీన్ని కోర్ అంటున్నాము. ఆ కోర్ అనేది జనరల్గా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ లేదంటే సాఫ్ట్ ఐరన్తో తయారు చేసింది తీసుకుంటాం. ఫెర్రో అయస్కాంత పదార్థం లేదంటే మెత్తటి ఇనుముతో చేసిన పదార్థాన్ని మనం కోర్ కింద తీసుకుంటాం. ఈ కోర్లో మనకి ఈ రెక్టాంగులర్, ఈ హారిజాంటల్ పార్ట్ని మనం యోక్ అంటున్నాము. ఈ వర్టికల్ పార్ట్ని మనం లింబ్ అంటాం. హారిజాంటల్ పార్ట్నేమో యోక్, వర్టికల్ పార్ట్నేమో లింబ్ అంటాం. అండ్ ఇందులో ఏం చెప్పుకుంటున్నాం, ట్రాన్స్ఫార్మర్లో 2 కాయిల్స్ ఉంటాయి. ఇలాగా ఆ 2 కాయిల్స్ ఎలా ఉంటాయి, ఒకటే కామన్ మ్యాగ్నెటిక్ కోర్ మీద బౌండ్ అయి ఉంటాయి. అలాగే ఆ కాయిల్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రికల్గా ఇన్సులేట్ అయ్యి మ్యాగ్నెటికల్గా లింక్ అయి ఉంటాయి. విద్యుత్ పరంగా 2 తీగ చుట్లు ఉంటాయి. ఆ 2 తీగ చుట్లు ఎలా ఉంటాయి, ఒకటే కామన్ కోర్ మీద బౌండ్ అయి ఉంటాయి, చుట్టబడి ఉంటాయి. అంటే ఒకటే అయస్కాంత కోర్ మీద చుట్టబడి ఉంటాయి. అలాగే అవి విద్యుత్ పరంగా వేరు చేసి అయస్కాంత పరంగా కలపబడి ఉంటుంది. అండ్ ఏం చేస్తుంది అంటే ఎనర్జీని ఒక కాయిల్ నుంచి ఇంకొక కాయిల్కి మ్యాగ్నెటిక్ కపుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎనర్జీ అనేది ఒక కాయిల్ నుంచి ఇంకొక కాయిల్కి మ్యాగ్నెటిక్ కపుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్. సో శక్తిని ఒక తీగ చుట్టు నుండి ఇంకొక తీగ చుట్టుకి అయస్కాంత యుగ్మం లేదంటే అయస్కాంత కప్లింగ్ ద్వారా అది సరఫరా చేస్తుంది. అలాగే ఏ కాయిల్ అయితే కనుక ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని ప్రైమరీ కాయిల్ అంటాం.
సోర్స్ నుంచి ఎనర్జీ రిసీవ్ చేసుకునేదాన్ని ప్రైమరీ కాయిల్ అంటున్నాము. అలాగే ఎనర్జీని లోడ్కి ఇచ్చేసేదాన్ని ఆ కాయిల్ని సెకండరీ కాయిల్ అంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం? ఎనర్జీ సోర్స్ నుంచి ఎనర్జీ తీసుకునేదాన్ని ప్రైమరీ కాయిల్ అంటున్నాం. ఎనర్జీని లోడ్కి ఇచ్చేస్తే కనుక ఆ కాయిల్ని సెకండరీ కాయిల్ అంటున్నాం. ఏం చేస్తుంది? ఒక కాయిల్ నుంచి ఇంకొక కాయిల్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ కప్లింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే ఏ కాయిల్ అయితే సోర్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటుందో దాన్ని ప్రైమరీ కాయిల్ అంటున్నాము. అలాగే ఎనర్జీ ఏ కాయిల్ అయితే ఎనర్జీ లోడ్కి ఇచ్చేస్తుందో దాన్ని సెకండరీ కాయిల్ అంటున్నాం. ఇది ఒక తీగ చుట్టు నుంచి ఇంకొక తీగ చుట్టుకి అయస్కాంత యుగ్మం ద్వారా శక్తిని సరఫరా చేస్తుంది. అలాగే ఇది ఏ జనకం నుంచి అయితే అది శక్తి తీసుకుంటుందో దాన్ని ప్రాథమిక తీగ చుట్ట అంటున్నాము. అలాగే శక్తిని లోడ్కి ఇచ్చేస్తుందో దాన్ని గౌణ తీగ చుట్ట అంటున్నాం. సో ఇది ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేసే ప్రిన్సిపల్లో ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుంది అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, అన్యోన్య ప్రేరణ అనే సూత్రం మీద ఆధారపడి ఈ పరివర్తకము లేదంటే ట్రాన్స్ఫార్మర్ అనేది పనిచేస్తుంది. సో దీనికి మెయిన్గా ఫస్ట్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది సోర్స్ నుంచి ఫస్ట్ ఈ కాయిల్కి అప్లై చేస్తాం. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? I1 అనే కరెంటు ఫ్లో అవుతుంది. కాయిల్ ద్వారా I1 అనే కరెంట్ ఏం చేస్తున్నాము? ఈ సోర్స్ నుంచి V1 అనే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఈ కాయిల్కి ఇవ్వడం వల్ల I1 కరెంటు ఫ్లో అవుతుంది ఈ కాయిల్ ద్వారా. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? కాయిల్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్లక్స్ డెవలప్ అయినప్పుడు కరెంట్లో చేంజ్ వస్తే ఫ్లక్స్లో చేంజ్ వచ్చి ఏమొస్తుంది? ఆటోమేటిక్గా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది సెకండరీకి లింక్ అవుతుంది. ఆ లింక్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల ఇండక్షన్ ద్వారా అక్కడ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన కరెంట్ ఇక్కడ ఏం చేస్తుందంటే లోడ్ దగ్గర పొటెన్షియల్ అనేది డెవలప్ చేస్తుంది. సో ఏం చేస్తున్నాము? సోర్స్ నుంచి ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కనుక ఈ కాయిల్కి అప్లై చేస్తే ఆటోమేటిక్గా I1 కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన కరెంట్ ఈ కాయిల్లో పాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. కరెంట్లో చేంజ్ వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఫ్లక్స్లో చేంజ్ వచ్చి ఏమవుతుంది? ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ సెకండరీకి లింక్ అవుతుంది. ఈ లింక్ అయిన ఈఎంఎఫ్ ద్వారా కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ అయిన కరెంటు ఏం చేస్తుంది అంటే లోడ్ దగ్గర పొటెన్షియల్ని డెవలప్ చేస్తుంది. సో ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుంది. సో జనకం నుంచి తీసుకున్న వోల్టేజు ఈ ప్రాథమిక తీగ చుట్టకు మనకి ఇచ్చినప్పుడు I1 విద్యుత్ ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవాహం మారినప్పుడు ఏమవుతుంది? అభివాహం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన అభివాహం విద్యుత్ ప్రవాహంలో మార్పు వస్తే కనుక అభివాహంలో మార్పు వచ్చి మనకి ప్రేరిత విద్యుత్ చాలక బలం అనేది జనిస్తుంది. ఆ విద్యుత్ ప్రవాహం అనేది గౌణ తీగ చుట్టులో ముడిపడి ఉంటుంది. సో దానివల్ల విద్యుత్ ప్రవాహం అనేది ప్రేరితమవుతుంది. దానివల్ల మనకి ఈ లోడ్ దగ్గర పొటెన్షియల్ భేదం అనేది ఏర్పడుతుంది. సో ఇందులో ఫస్ట్ ప్రైమరీ కాయిల్లో N1 టర్న్స్ క్యాపిటల్ N1 అనుకుంటున్నాము. అలాగే అక్కడ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ E1 అనుకుంటున్నాం. అలాగే సెకండరీలో నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 అనుకుంటున్నాము. ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ E2 అనుకుంటున్నాం. సో E1/E2 ఈజ్ ఈక్వల్ టు N1/N2 నథింగ్ బట్ దాన్నే స్మాల్ e అంటున్నాం. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం, పరివర్తన నిష్పత్తి. ఇప్పుడు N2 అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ అనేది గ్రేటర్ దాన్ N1 అయితే అంటే సెకండరీలో ఉన్న టర్న్స్ N1 కన్నా ఎక్కువైతే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుంది? ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అనేది 1 కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ని ఏమంటున్నాము అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. అంటే గౌణ తీగ చుట్ట N2 అనేది గౌణ తీగ చుట్టలో ఉన్న చుట్లు
అనేది N1 అంటే ప్రాథమిక తీగ చుట్ట కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు పరివర్తక నిష్పత్తి ఏమవుతుంది, 1 కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ని ఏమంటున్నాము అంటే ఆరోహణ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. అలా కాకుండా N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2. N1 అంటే ఏంటి, ప్రైమరీ కాయిల్లో ఉన్న టర్న్స్. N1 ప్రైమరీలో ఉన్న టర్న్స్ అనేవి సెకండరీలో ఉన్న టర్న్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఏమవుతుంది, ఏ అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది. అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. ప్రాథమిక తీగ చుట్టలో ఉన్న చుట్ల సంఖ్య N2 అంటే గౌణ తీగ చుట్టలో ఉన్న చుట్ల సంఖ్య కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు పరివర్తన నిష్పత్తి ఏమవుతుంది, 1 కన్నా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ని అవరోహణ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. సో ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ పవర్ బై ఇన్పుట్ పవర్. సో దాన్ని E2 I2 బై E1 I1. పవర్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ EMF ఇంటూ కరెంట్. సో అవుట్పుట్ పవర్ అంటే E2 I2 అవుతుంది, ఇన్పుట్ పవర్ E1 I1. దీని నుంచి ఎఫిషియన్సీ మెజర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్గా ఎనర్జీ లాసెస్. సో ఎనర్జీ లాసెస్, ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఎనర్జీ లాసెస్, సామర్థ్య శక్తి నష్టాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ మెయిన్గా దీంట్లో ఉన్న మెయిన్ 3 లాసెస్ ఉంటాయి. ఫస్ట్ లాస్ ఏమవుతుందంటే ఫైనైట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైండింగ్. అంటే వైండింగ్లో యూజ్ చేసిన వైర్కి కొంత రెసిస్టెన్స్ I²R అంటున్నాం ఉండడం వలన ఎనర్జీ అనేది హీట్ రూపంలో లాస్ అవుతుంది, నష్టపోతుంది. దీన్నే కాపర్ లాస్ అని కూడా అంటాం. అంటే మనం కోర్కి వైండింగ్ చేస్తాం కదా, వైండింగ్కి యూజ్ చేసే వైర్కి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ వల్ల మనకి ఎనర్జీ అనేది హీట్ రూపంలో లాస్ అవుతుంది. దాన్నే మనం కాపర్ లాస్ అని కూడా అంటాం. సో దీనివల్ల మనకి ట్రాన్స్ఫార్మర్లో ఎనర్జీ లాస్ అనేది ఈ రెసిస్టెన్స్, ఫైనైట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైండింగ్ ఉండడం వల్ల లాస్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కోర్ లాసెస్ అంటే కోర్లో కలిగే నష్టాలు. అవి మళ్ళీ 2 టైప్స్, ఐరన్ లాసెస్ అలాగే హిస్టీరిసిస్ లాసెస్. ఇనుము నష్టాలు మరియు హిస్టీరిసిస్ నష్టాలు అంటాం. సో ఐరన్ లాసెస్ అనేవి ఏంటి, కోర్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో దానివల్ల కొంత ఎనర్జీ అనేది ఎడ్డీ కరెంట్స్ వల్ల వేస్ట్ అవుతున్నాయి. సో ఎడ్డీ కరెంట్స్ అంటే కోర్ లోపల సర్క్యులర్గా ప్రొడ్యూస్ అయ్యే ఆ కరెంట్స్ని ఎడ్డీ కరెంట్స్ అంటున్నాం. అంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అవడం వల్ల ఎడ్డీ కరెంట్స్ అంటే ఆ కోర్లో సర్క్యులేటింగ్ కరెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అవి మనకి హీటింగ్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ ఐరన్ లాసెస్ తగ్గించాలి అంటే మనం ఏం చేయాలంటే లామినేటెడ్ కోర్స్ యూస్ చేయాలి. లామినేటెడ్ అంటే ఇలా యూస్ చేయడం వల్ల అంటే ఇట్లా ఒక జస్ట్ ఒక లేయర్స్ ఆఫ్ వాటిని కలిపి మనం చేస్తే కనుక దీన్ని లామినేషన్ అంటాం. ఒక పలకలు ఒకదాని మీద ఒకటి అలా పేరిస్తే ఇలా వచ్చేదాన్ని లామినేటెడ్ అంటాం. అలాంటి కోర్స్ యూస్ చేయడం వల్ల మనం ఐరన్ లాసెస్ని రెడ్యూస్ చేయొచ్చు. అంటే ఇక్కడ కోర్ లాసెస్లో మెయిన్గా ఏంటి, ఐరన్ లాసెస్ దేనివల్ల కలుగుతున్నాయి అంటే మనకి కోర్ లోపల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ కరెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, దానివల్ల కొంత ఎనర్జీ అనేది ఎడ్డీ కరెంట్స్ వల్ల వేస్ట్ అవుతుంది. ఆ లాసెస్ని మనం ఐరన్ లాసెస్ అంటున్నాం. అంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి కోర్లో డెవలప్ అవుతున్నాయి. అవి మనకి హీటింగ్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఆ లాసెస్ని మనం ఐరన్ లాసెస్ అంటున్నాము. సో ఆ లాసెస్ని రెడ్యూస్ చేయడానికి మినిమైజ్ చేయడానికి ఏం చేస్తాము అంటే లామినేటెడ్ కోర్స్ని యూస్ చేయడం వల్ల ఆ లాసెస్ మినిమైజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ హిస్టీరిసిస్ లాసెస్. సో కోర్ని మ్యాగ్నటైజ్ చేయడానికి కొంత ఎనర్జీ అనేది అవసరం అవుతుంది, కొంత శక్తి అనేది అవసరం అవుతుంది. అంటే సెకండరీ కాయిల్ని క్లోజ్ చేసామనుకోండి, కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సెకండరీ అంటే గౌణ తీగ చుట్టను కనుక మనం మూసి ఉంచినట్లయితే అక్కడ ఏమవుతుందంటే కొంత శక్తి అనేది
శక్తిలో నష్టం అనేది జరుగుతుంది. సో సెకండరీ ఓపెన్ చేస్తే కనుక ఏమవుతుంది అంటే కొంత కరెంటు ప్రైమరీలో ఫ్లో అవడం వల్ల మనకి కోర్ మ్యాగ్నటైజ్ అవుతుంది. సో ఇనప కోర్ని అయస్కాంతీకరించడానికి ప్రాథమిక వలయంలో చాలా తక్కువ ప్రవాహం లభ్యమవుతుంది. ఈ లాసెస్ని మనం హిస్టీరిసిస్ లాసెస్ అంటున్నాం. అంటే కోర్ మ్యాగ్నటైజ్ చేయడం వల్ల కొంత ఎనర్జీ లాస్ అనేది జరుగుతుంది. దాన్నే హిస్టీరిసిస్ లాసెస్ అంటాం. అండ్ నెక్స్ట్ థర్డ్ మ్యాగ్నెటిక్ లీకేజ్ లాసెస్. సో ప్రాక్టికల్గా ప్రైమరీలో లింక్ అయిన టోటల్ ఫ్లక్స్ సెకండరీలో లింక్ అవ్వదు. జనరల్గా మనం ఏం చెప్తున్నాము, ప్రైమరీలో లింక్ అయిన ఫ్లక్స్ సెకండరీలో లింక్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం కదా. సో కానీ ప్రాక్టికల్గా చూస్తే ఆ మొత్తం అంటే ఫ్లక్స్ లింక్ అవుతుంది కానీ టోటల్ ఫ్లక్స్ అనేది లింక్ అవ్వదు. సో ఆ ఫ్లక్స్లో లీకేజ్ అనేది ఉంటుంది. సో ప్రైమరీకి సప్లై చేసిన ఎనర్జీలో మనకి లాస్ ఉంటుంది. ఆ ఎనర్జీ లాస్నే మనం మ్యాగ్నెటిక్ లీకేజ్ లాస్ అంటున్నాం. ఏం చేస్తున్నాము, మనం ప్రాథమిక తీగ చుట్టులో ఏర్పడిన మొత్తం అభివాహం అంతా మనకి గౌణ తీగ చుట్టులో మనకి అది ముడిపడి ఉండదు. దాన్నే ఫ్లక్స్ లీకేజ్ అంటున్నాం, అంటే అభివాహ నష్టము అంటున్నాం. అది ప్రైమరీకి మనం శక్తి సప్లై చేసిన శక్తి అంతా మనకి ఏమవుతుందంటే నష్టం అవుతుంది. ఆ నష్టాన్ని మనం అయస్కాంత లీకేజ్ నష్టము అంటున్నాం. ఇవి ట్రాన్స్ఫార్మర్లో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అనువర్తనాలు. ఫస్ట్ ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్, అంటే పవర్ హౌస్లో జనరేట్ అయిన పవర్ని కస్టమర్ అంటే హౌస్ హోల్డ్కి కానీ ఇండస్ట్రీస్ కానీ ట్రాన్స్మిట్ చేయడానికి ఏం జరుగుతుంది. ఇక్కడ పవర్ హౌస్లో 11 kV పవర్ జనరేట్ అవుతుంది. ట్రాన్స్మిషన్కి కానీ అది ఎంత కావాలి, 110 kV ఆర్ 200 kV అవసరం అవుతుంది. 11 kV పవర్ జనరేట్ అయితే కనుక దాన్ని 110 kV ఆర్ 200 kVకి అవసరం అవుతుంది. కాబట్టి దానికి మళ్ళీ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసి దాన్ని 110 kVకి మారుస్తారు. ఆరోహణ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి 110 kV కింద మార్చి లోడ్ సెంటర్కి సప్లై చేయడానికి మళ్ళీ అది ఎంత అవసరం అవుతుంది, 110 kV వల్ల మళ్ళీ 6.6 kVకి తగ్గించి కస్టమర్కి 220 Vకి సప్లై చేయాలి. సో దానికోసం మళ్ళీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేస్తారు, అవరోహణ ట్రాన్స్ఫార్మర్ని యూస్ చేస్తారు. సో ఇది మెయిన్ అప్లికేషన్. అంటే పవర్ హౌస్లో జనరేట్ అయిన 11 kV పవర్ని 220 Vకి తీసుకొచ్చి మన హౌస్ హోల్డ్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ సప్లై చేస్తారు. అలా సప్లై చేయడానికి దాన్ని 110 kVకి స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసి మార్చి మళ్ళీ లోడ్ సెంటర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ 6.6 kVకి తగ్గించడానికి మళ్ళీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసి 220 Vకి మార్చి మనకి ట్రాన్స్మిట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లాంగర్ డిస్టెన్స్ ఎలక్ట్రిసిటీని లాంగర్ డిస్టెన్స్కి ట్రాన్స్మిట్ చేయడానికి కూడా ట్రాన్స్ఫార్మర్స్ని యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వెల్డింగ్ పర్పసెస్లో కూడా ట్రాన్స్ఫార్మర్స్ని యూస్ చేస్తారు. అలాగే రేడియో ట్రాన్స్మిటర్స్, టేప్ రికార్డర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూస్ చేస్తారు. అలాగే ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. అలాగే రేడియో కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కూడా యూస్ చేస్తారు. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ అనువర్తనాలు ఏంటి అంటే మామూలుగా పవర్ హౌస్లో మనకి అది ప్రొడ్యూస్ చేసే 11 kV పవర్ని మనకి హౌస్ హోల్డ్కి సప్లై చేయడానికి ఫస్ట్ 110 kV మనం దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి అవసరం అవుతుంది. సో దానికి స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసి 11 kVని 110 kV కింద మార్చి లోడ్ సెంటర్స్కి మళ్ళీ సప్లై చేయడానికి ఎంత అవుతుంది, 6.6 kVకి తగ్గించాలి. మళ్ళీ దాన్ని తగ్గించి కస్టమర్కి వచ్చేటప్పటికి మన ఇంటికి వచ్చేటప్పటికి 220 Vకి సప్లై కావాలి. కాబట్టి దాన్ని అవరోహణ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించి దాన్ని తగ్గించి మనకి ట్రాన్స్మిట్ చేస్తారు. అలాగే విద్యుత్ సరఫరా సుదూర ప్రాంతాలకు పంపిణీ చేయడానికి కూడా మనకి ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగపడతాయి. అలాగే వెల్డింగ్లోనూ ఉపయోగపడతాయి. అలాగే రేడియో ప్రసారకాలు మరియు టేప్ రికార్డర్ నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. అలాగే పరిశ్రమల్లోనూ ఉపయోగపడుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో అలాగే రేడియో కమ్యూనికేషన్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇది ట్రాన్స్ఫార్మర్ గురించి. థ్యాంక్ యూ.